నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో చెక్కుల పంపిణీ అనంతరం ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గాన్ని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా దామర్గిద్ద మండలం కానుకుర్తి రిజర్వాయర్ ను సీఎం కేసీఆర్ మంజూరు చేశారన్నారు. కానుకుర్తి రిజర్వాయర్ నుండి సాగునీరు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులు వీరారెడ్డి, మద్దూరు సర్పంచ్ బి అరుణ, వెంకట్రాములు, ఎంపీటీసీలు వెంకట్రాములు, రాజు, ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఆ లక్ష ఎకరాలలో మనకు కొన్ని పాట మద్దూరు సగము, కొడంగల్ సగము, దౌతాబాద్ సగం గ్రామాలకు నీళ్లు రాలేదు. కావాలని కానుకుర్తిలో ఒక ప్రాజెక్టు ఒక రిజర్వాయర్ కడితే అక్కడ నుంచి అన్ని గ్రామాలకు వస్తాయని చెప్పి ముఖ్యమంత్రి గారు అప్పుడప్పుడే కానుకుర్తి కూడా రిజర్వాయర్ మంజూరు చేసిండు. ఆ రిజర్వాయర్ ద్వారా సుమారు మొత్తం అన్ని గ్రామాలకు, మండలాల్లో ఉన్న అన్ని పొలాలకు కూడా కాలువల ద్వారా సాగునీరు ఇచ్చే పనులు కూడా ఒక 15 రోజుల్లో కూడా దాని ద్వారా ఫౌండేషన్ చేసి కాలువల పనులు మొదలు పెడతారని చెప్పి అందరూ తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ విధంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఓ రోజు 24 గంటల రైతులకు కానీ, 24 గంటల కరెంటు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, 2000, 3000, 4000 పెన్షన్స్ కానీ, అదే కాకుండా ఈరోజు అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు బీసీ బంధు, మైనార్టీ బంధు, ఇది అనేక రకాలుగా మనకు అన్ని కూడా కొత్త కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం. కాబట్టి మనందరం కూడా కేసీఆర్ గారికి, తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అదే కాకుండా ఈరోజు మనకు మద్దూరు మండలానికి సంబంధించి మన రెసిడెన్షియల్ స్కూల్ చాలా ఇబ్బందిగా ఉండే. 5 కోట్ల రూపాయలు మంజూరు వచ్చినాయి, ప్రొసీడింగ్ కూడా వచ్చింది. ఒక వారం రోజుల్లోపనే డిప్యూటీ గారు కూడా చెప్పిన ఎస్టిమేట్ ఏమన్నా తొందరలోపనే ఆ మద్దూరులో పనులు మొదలు పెడతాం. వైడని కూడా మొన్న మన కాంట్రాక్టర్తో మాట్లాడి పేమెంట్ కూడా జరిగినాయి. కాబట్టి మద్దూరు వైడని కూడా 2 నెలల లోపల కంప్లీట్ చేయబోతా ఉంది. ఎల్లుండి నుంచి పనులు మొదలు పెడుతున్నాడు. తప్పకుండా 2 నెలల లోపల మద్దూరు వైడని రోజు కూడా తప్పకుండా చేస్తాం. అదే కాదు కొత్తగా రోడ్లు కూడా మంజూరు చేస్తాం. ఈరోజు బస్తాపూర్ రోడ్డు మంజూరు చేసినాం. చాలా రోజుల నుంచి ఇబ్బంది ఉండే. భీంపూర్ రోడ్ చేసినాం, నాగంపల్లి రోడ్ చేసినాం. ఈ విధంగా అనేక రోడ్లు, బీచ్ రోడ్లు కూడా మంజూరు చేసినాం. అదే కాకుండా ఈరోజు రేపు ఆలోచించి తొందరలోనే డైరెక్ట్ అప్లికేషన్ తీసుకొని ఈ వచ్చే నెల లోపలే కొత్త రేషన్ కార్డు, చిన్నగా కొత్త పెళ్ళైనా కుటుంబం సపరేట్ అయిన వాళ్ళందరూ ఉంటారు. కాబట్టి ఆ రేషన్ కార్డు కూడా తప్పకుండా వేస్తాం. ఈ ఐబీ ఇరిగేషన్కి ఇప్పుడే పెట్టినారు తప్పకుండా. ఎందుకంటే మనం ఎప్పుడు ఆఫీసులో మీటింగ్ పెట్టుకోవాలన్నా ఎక్కడ చిన్న ఎండిఓ ఆఫీస్లో, ఎంఆర్ ఆఫీస్లో కూర్చోకుండా ఇక్కడనే బ్రహ్మాండంగా ఒక షెడ్ వేస్తే ఒక 10-15 లక్షలతో షెడ్ కడితే ఒక 1000 మంది మీటింగ్ పెట్టుకుంటాడు. ఒక షెడ్